అమెరికాలోని న్యూయార్క్ లో నిర్వహించిన 43వ వార్షిక ఇండియా డే పెరేడ్ గ్రాండ్ గా జరిగింది. భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జాతీయ ఉత్సవాలుగా జరుపుకునే క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్ ప్రతి సంవత్సరం ఈ పెరేడ్ ను నిర్వహిస్తూ వస్తుంది. భారత 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత కన్సల్టెంట్ ఆధ్వర్యంలో అమెరికాలో అతిపెద్ద భారతీయ పెరేడ్ అయిన ఇండియా డే పెరేడ్ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వేలాది మంది భారతీయ అమెరికన్లు, విదేశీ స్నేహితులు హాజరయ్యారు. ప్రముఖ సినీ తారలు రష్మిక మందాన, విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి 2025 సంవత్సరానికి గాను గ్రాండ్ మార్షల్స్ గా హాజరై పెరేడ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతినిధిగా చాటి చెప్పారు. వేదికపై కాంగ్రెస్ సభ్యుడు శ్రీ ధానేందర్, న్యూయార్క్ మేయర్ ఎరిన్ ఆడమ్స్, పార్లమెంటు సభ్యుడు సత్నాం సింగ్ సింధు తదితరులు ప్రముఖులు పాల్గొని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయుల ఐక్యత, శ్రమ, సంస్కృతి విశిష్టతను వారు కొనియాడారు. భారత్ వెలుపల అతిపెద్ద పెరేడ్ వేడుకను న్యూయార్క్ లో 79వ స్వాతంత్ర దినోత్సవం రూపంలో జరుపుకున్న వేడుకల్లో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పెరేడ్ ను ఇంత గొప్పగా నిర్వహించినందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ కి ప్రత్యేక ధన్యవాదాలు అని కన్సులేట్ పేర్కొంది. దేశం దాటి ప్రపంచానికి భారత గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ వేడుక భారతీయులు గర్వపడేలా చేసింది. ఇక ఈసారి న్యూయార్క్ లో జరిగిన ఇండియన్ పెరేడ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గెస్టులుగా హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఇద్దరి కలిసి పెరేడ్ లో పాల్గొనడంతో వారి ఇద్దరి ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు సమ్మక్క కారణంగా షూటింగ్స్ ఆగడంతో పెరేడ్ తర్వాత రష్మిక, విజయ్ వెకేషన్ వెళతారనే చర్చ నడుస్తుంది.